ఎవరైతే నాకేంటి తగ్గేదేలేనట్టుగా దూసుకుపోతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్. సింపుల్ గా చెప్పాలంటే హైడ్రా. చెరువులో నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలు సీన్లోకి ఎంటర్ అయిపోయి యాక్షన్ కి దిగిపోతోంది. ఆ చెరువులు రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేవి, ప్రస్తుతం ఎంత ఉంది అనే దానిపై ఆరా తీస్తున్నాయి. ఆక్రమణలు గుర్తించి బుల్డోస్ చేసేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ దుర్గం చెరువుపై పెట్టింది హైడ్రా. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకి నోటీసులు జారీ చేసి నెల రోజుల డెడ్ లైన్ కూడా ఇచ్చింది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్. డేట్ ఇచ్చారు, టైం చెప్పారు. ఎవరికైనా నెల రోజులే టైం. బాధ్యులెవరు, బాధితులెవరు? హైదరాబాద్ లో చెరువులు నాలాలపై ఇళ్లు కట్టుకున్న వారిలో గుబులు రేపుతోంది హైడ్రా. తాజాగా హైడ్రా అధికారులు నగరం నడిబొట్టునున్న దుర్గం చెరువు ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువులోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలని కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 204 అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలకు నోటీసులు అందించారు శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్లలో దాదాపు ఒక 4 కాలనీస్ విస్తరించి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మించారు అని ఆల్రెడీ రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. సో ఈ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల సారాంశం ఒకటే, 30 days లోపు స్వచ్ఛందంగా వీటిని కూల్చివేయాలి, లేని పక్షంలో తాము చర్యలు తీసుకుంటామనేటువంటి సారాంశం ఇస్తూ ఈ నోటీసులను వాళ్ళందరికీ ఇచ్చారు. సో 30 days టైం అయితే వీళ్ళందరికీ కేటాయించారు. సో ఫర్దర్గా వీళ్ళు హైకోర్టులకు వెళ్ళి ఏమైనా స్టే తెచ్చుకుంటారా, లేదంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అధికారులకు ఇస్తారనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది వెస్ట్ జోన్ ప్రాంతం కాబట్టి. హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో ఉంటుంది దుర్గం చెరువు. నగరం నడిబొట్టునున్న దుర్గం చెరువుతో పాటు తీగల వంతెన హైదరాబాద్ కి ఐకాన్ గా మారిపోయింది. ఒకప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో దుర్గం చెరువు ఉండేది. ప్రస్తుతం అది కాస్త 84 ఎకరాలకు పరిమితమైంది. దాదాపు 16 ఎకరాలకు పైనే కబ్జాకు గురైంది. 10 ఏళ్ల కిందట ఏరియాను నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతోంది. దుర్గం చెరువు చుట్టూ వేలాది భవనాలు, విలాసవంతమైన విల్లాలు వెలిశాయి. రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూరా నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ లో చెరువుల్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఇటీవల ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. హైడ్రా పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై యాక్షన్ చేపట్టింది. అందులో భాగంగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు అధికారులు. అక్రమ నిర్మాణాలని యజమానులే కూల్చేయాలని, లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు. అందుకు నెల రోజుల గడువిస్తున్నట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు నిర్వహించే భవనాలు కూడా ఉన్నాయి. అయితే తిరుపతి రెడ్డి నివాసంతో పాటు ఈ సరౌండింగ్స్ లో చూస్తే చాలా వరకు విఐపీలకు సంబంధించినటువంటి నివాసాలే ఇవి. ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో పనిచేసిన బ్యూరోక్రాట్స్, వీరికి సంబంధించినటువంటి నివాసాలే ఇందులో అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఇటువైపు మనం చూడొచ్చు కేబుల్ బ్రిడ్జ్కి సమీపానే ఉన్నటువంటి నివాసాలు ఇవన్నీ. ఒక్కొక్క భవనం కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. సో ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళు నిర్మాణాలు చేపట్టి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నారు. ఎప్పుడైతే ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి ముందుగానే తాము ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టాము, ఇప్పుడు కూల్చివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు ఈ రెవెన్యూ అధికారులు మాత్రం 30 రోజులు అయితే గడువు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది. చాలామందికి ఈ నెల 3వ తారీఖు నుండి ఈ నోటీసులు జారీ అయ్యాయి. మనకు లభించేటువంటి ఒక నోటీస్ కాపీలో కూడా ఆగస్టు 3వ తారీఖున ఇచ్చినటువంటి నోటీస్గా మనకు తెలుస్తుంది. నిన్న మరికొంతమంది నివాసాలకు వెళ్ళి రెవెన్యూ అధికారులు ఈ నోటీస్ అంటించారు. సో ప్రతి ఇంటి పైన కూడా ఎఫ్ అనేటువంటి అక్షరాన్ని మనం చూడొచ్చు. ఎఫ్ అనేటువంటిది ఇండికేషన్ చాలా క్లియర్ కట్గా ఇది ఎఫ్టీఎల్ జోన్కి వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్. చెరువుల కబ్జాలపై సీరియస్ గా ఉన్న రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలకు ఏమాత్రం వెనుకడ్డం లేదు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికే నోటీసులు అంటించి షాక్ ఇచ్చారు అధికారులు. మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించారు.
అయితే దుర్గం చెరువు FTL పరిధిలో తన ఇల్లుందని ప్రభుత్వం నిర్ధారిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదంటున్నారు తిరుపతి రెడ్డి. 2015లో మాదాపూర్ అమర్ సొసైటీలో ఇల్లు కొనుగోలు చేసినప్పుడు దుర్గం చెరువు FTL పరిధిలో ఆ నివాసం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన నివాసం విషయంలో సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. मेरे से बात नहीं हुआ, वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं। वो तो उनको करना है, अधिकारी करना है, सीएम क्या करेंगे? डेमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए। जो अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है। ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है? नहीं, आपके जो गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళు ప్రభుత్వంలో భాగమైనా లేక ఫ్యామిలీ సభ్యులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ప్రభుత్వ యాక్షన్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆక్రమణలకి బాధ్యులెవరు? ఇప్పుడు బాధితులుగా మారుతున్నదెవరు? ఇప్పుడు ఇదే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నోటీసులు అందుకుంటున్న నిర్వాసితులు. ఇక నిర్మాణాలకు అనుమతిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 5 ఉన్నతాధికారులపై కేసులకు సిఫార్సు చేసింది హైడ్రా. చెరువుల కబ్జాలపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తోంది. ఇదే క్రమంలో దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన నిర్మాణాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ విల్లాలు, భారీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు కోట్ల రూపాయలతో ఇళ్లు నిర్మించుకున్నారు. నోటీసులు అందుకున్న నివాసితులు మాత్రం ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువు FTL పై 10 ఏళ్ల క్రితం మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతకుముందు నిర్మించిన భవనాల్ని కూల్చివేస్తామని ఏ విధంగా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇక్కడ 1995 నుంచి నిర్మాణాల్ని చేపట్టామని, అప్పుడు ఎలాంటి FTL నోటిఫికేషన్ లేదని చెప్తున్నారు. అప్పుడు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఎలా కూలుస్తారో అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు వీళ్ళంతా. 2018లో GHMC నియమించిన హైపవర్ కమిటీ కూడా ఈ ప్రాంతం FTL పరిధిలోకి రాదని చెప్పిందంటున్నారు. 91 నుంచి 2000 వరకు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. రిటైర్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. అప్పుడు ఎవరైతే అప్పులు తీసుకొని, లోన్లు తీసుకొని, అప్పుడు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అప్పుడు ఇల్లు కట్టుకున్నారు. అది ఇప్పుడు ఒక 15 సంవత్సరాలకి ఇప్పుడు తీరే టైంకి వచ్చింది. ఆ తీరే టైంకి వచ్చినాక ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఏంటంటే FTL అని స్టార్ట్ చేశారు. బిల్డింగ్ ఇప్పుడు మాకు అప్రూవల్స్ అన్నీ వచ్చినాయి. 95 నుంచి 2005 వరకు మనకు అన్ని అప్రూవల్స్ వచ్చి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఏదైనా బిల్డింగ్స్ చూడండి, అన్ని 20 years బ్యాక్ బిల్డింగ్స్, మాక్సిమం 20 years బ్యాక్ బిల్డింగ్స్. ప్రోటోకాల్స్ ఏమైనా FTL చేసినప్పుడు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చినారా, లేకుంటే మాకు ఎటువంటి నోటీసులు కానీ, లేకుంటే ఏదైనా మెజర్మెంట్స్ చేస్తున్నామని కానీ ఏమీ లేవు. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఇంకొకటి, మనం డౌన్ పోర్ ఏరియాలో కూడా లేము. ఓకే, లేక్ అంతా మనకు డౌన్ ఉంది, మనం అప్స్ట్రీమ్లో ఉన్నాం. అప్స్ట్రీమ్లో వండుకుంటూ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది FTL కింద అనడమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్సే తప్పు. ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు జారీ చేసిన అమర్ సొసైటీకి 1995 హుడా లేఅవుట్ అనుమతి ఉందంటున్నారు కాలనీవాసులు. 1996లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, దశాబ్దాల తరబడి ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఇప్పుడు ఉన్న పళంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. FTL పరిధిలో నిర్మాణాలు తప్పైతే మరి ప్రభుత్వ నిర్మాణాలు కూడా అక్రమమే అని స్పష్టం చేస్తున్నారు. FTL పరిధిలోనే ఉన్న కేబుల్ బ్రిడ్జ్ను కూల్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వచ్చింది కూడా ఏంటంటే 20 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు 20 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చి వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొడతా, ఇల్లుకి నోటీస్ ఇస్తాము, ఇల్లు ఏదో కూలగొడతాము అని చెప్పేసి ఇప్పుడు ఏదో కొత్త కమిటీస్ వేసేసి, కొత్త గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, కొత్త కమిటీస్ వేసేసి ఏదో చెప్పడంతో అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం అసలు వాటర్లో, చెరువులో ఏం యాక్టివిటీస్ చేయొద్దు అని అంటే, గవర్నమెంటే టూరిజం బంగ్లా కట్టుకుంది, గవర్నమెంటే కేబుల్ బ్రిడ్జ్ కట్టింది. ఓకే, ఇప్పుడు వాకర్స్ పార్క్ కట్టింది, గవర్నమెంటే కట్టి రిక్రియేషన్. ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నాము లేకును అని అంటే కేబుల్ బ్రిడ్జ్ ఏమో డిస్టర్బెన్స్. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న 25 ఏళ్ళు ఇంతగా కష్టపడి ఇల్లు కట్టుకుందేమో తప్ప, ఇదేమో మాదేమో తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ యాక్టివిటీస్ చేసేదేమో కరెక్టా అండి? దుర్గం చెరువు కంటే తమ కాలనీ చాలా ఎత్తులో ఉందని, తమ నివాసాలతో లేక్కు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు స్థానికులు. ప్రభుత్వం తమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు కాలనీలో రోడ్లు, కరెంటుతో పాటు అన్ని సదుపాయాలు కల్పించిందని, ఇప్పుడు ఉన్నట్టుండి అవి అక్రమ నిర్మాణాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం దీనిపై ఓ నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాల్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఇది 25 ఇయర్స్ క్రితము ఇచ్చిన పర్మిషన్లు ఎవరిచ్చినారు? హుడా జిహెచ్ఎంసి ట్యాక్సులు కట్టుకుంటున్నారు, రోడ్లు వేశారా, కరెంట్ ఇచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను విని అసలు ఎక్కడ ఉన్నా మీరు ఏ చెరువులు కూలగొట్టినా ఏ కుంటలు కూలగొట్టినా ప్రత్యక్షంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేసి అక్కడి నుంచి అక్కడ ప్రజాప్రతినిధుల్ని అక్కడ ఉన్న మీడియా మిత్రుల్ని సంప్రదించి ఎక్కడ నష్టం జరుగుతుందంటే 100% మీరు కూల్చేయండి. మరోవైపు హైడ్రా పేరుతో సందట్లో సడేమియాలా ప్రజల నుంచి పలుచోట్ల వసూళ్లకు పాల్పడుతున్నారు కొంతమంది అధికారులు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించారు. హైడ్రా కూల్చివేతలపై కీలక సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమార్. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా హాజరయ్యారు. నోటీసులు అందుకున్న దుర్గం చెరువు వాసులు మాత్రం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరి కోర్టులో వారికి ఊరట లభిస్తుందో లేదో చూడాలి. కాలనీవాసులు ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో దాదాపుగా 30 ఏళ్ల క్రితం నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని ప్రభుత్వం అదేవిధంగా అప్పటి హుడా ఇవన్నీ కూడా పర్మిషన్లు ఇచ్చింది. కరెంటు పోల్తో సహా కరెంటు, వాటర్, మిగతా అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలోకి మా కాలనీలు రావు అనేది దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి.